నీ భార్యగా బతకాలని ఆశపడ్డా బాబా. నీ భార్యగా పోయే అదృష్టమైన నాకు కల్పిస్తావా బాబా? నా ప్రాణాలు పోతాయేమోనన్న భయంతో వెళ్ళిపోదామంటున్నావా అమ్మా? దాని మాటల్లో ఎప్పుడూ లేనంత పట్టుదల. ఎందుకమ్మా భయం? ఏం చేస్తారు బ్రాహ్మణి అమ్మగారు? దాని చూపుల్లో ఎక్కడా లేనంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తోంది? ఆయనకి దూరంగా మాత్రం ఉండలేనమ్మా. ఆయన నా ప్రాణం. దీని మనసులో పుట్టినట్టే మధు మనసులో కూడా ప్రేమ పుడితే అసలు తను ఇక్కడికి రానని ముందు నుంచి చెప్తూనే ఉందమ్మా. ఏంట్రా నన్ను అనుమానిస్తున్నావా? ఎప్పటికైనా నీ మనసు మారకపోతుందా అని ఓపిక భరించిందమ్మా. ఆపరా! దాన్ని ఇంట్లోంచి పంపించాల్సిన అవసరం నాకేంటి? అది నా ఇంట్లో ఉండకపోవడం కాదురా, నీ జీవితంలోనే ఉండకపోవడం కావాలి. తను లేకుండా పోతే నా జీవితం కూడా లేకుండా పోయినట్టే కదమ్మా. ఆపరా! మృదులా 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 నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకు. మృదులా మృదులా నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు. మృదులా వెళ్ళొద్దు ప్లీజ్. మృదులా ప్లీజ్. బాడీ మొత్తం కాలి బూడిదైపోయింది తరుణ్. ఈ పట్టీలు మాత్రమే మిగిలిన్నాయి. మృదులా తరుణ్ ప్లీజ్ కంట్రోల్. మృదులా తరుణ్ ప్లీజ్. మృదులా ఏంటి బాస్, అర్జెంట్గా రమ్మని కాల్ చేశారు? ఏమైంది? కంగారు పడద్దు తరుణ్. మధుకే ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను, కానీ ఎక్కడ టెన్షన్ పడతాడోనని నీకు కాల్ చేశాను. అసలు ఏం జరిగిందో చెప్పండి బాస్. ఏం లేదు తరుణ్, ట్విన్ సిటీస్లో 2 అమ్మాయిలు మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. అందులో మన మృదుల ఒకటి. ఇక్కడ పొద్దున ఒక అమ్మాయి బాడీ కంప్లీట్ బర్నింగ్ స్టేజ్లో దొరికింది. లేదు బాస్, తను మృదుల కాదు, ఎవరో ఏంటో. తరుణ్ చెప్పేది విను. మేం కూడా తను మృదుల కాకూడదనే కోరుకుంటున్నాం, కానీ కాదని కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. బాడీ మొత్తం కాలి బూడిదైపోయింది తరుణ్. ఈ పట్టీలు మాత్రమే మిగిలిన్నాయి. ఇంకో అమ్మాయి వాళ్ళొచ్చి తనవి కావని చెప్పారు. మనం కూడా ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. లేదు బాస్, ఇవి మృదులవి కాదు. మృదుల చనిపోవడం ఏంటి? ఛాన్సే లేదు. తరుణ్ ప్లీజ్, ఇలా టెన్షన్ పడతాడనే మధుకు కాల్ చేయకుండా నీకు కాల్ చేశాను. నువ్వింకా ఎక్కువ టెన్షన్ పడతావేంటి? రియాలిటీ ఎప్పుడు మన ఎమోషన్స్కి అనుకూలంగా ఉండదు. యాక్సెప్ట్ చేయాలి. ప్లీజ్ ఒకసారి చూసి కన్ఫర్మ్ చేయి.
కాదని తేలితే అందరూ హ్యాపీనే కదా. నేనెప్పుడు తన పట్టీలు చూడలేదు. చెప్పు బావా. తనే మన సంక్రాంతి ముగ్గుల పోటీలో మృదుల గెలిచింది కదా, బావ చిత్రం మీదగానే గిఫ్ట్ ఇచ్చాడు కదా. అవును బావా. ఏ? ఏం లేదు, అందులో పట్టీలు కూడా ఉన్నాయి కదా. ఆ పట్టీలు మృదుల పెట్టుకుందా? పెట్టుకుంది బావా. అన్నయ్య పెట్టాడు. ఎందుకు బావా అడుగుతున్నావు? తనే చెప్పేది జాగ్రత్తగా విను. వచ్చింది గిఫ్ట్ కాబట్టి డెఫినెట్గా గుర్తు కోసం ఫోటో తీసుకుని ఉంటారు. బావ ఫోన్లో ఉండే ఉంటుంది. ఎలాగైనా ఆ పట్టీలో ఫోటో పంపించు. అలాగే బావా. మృదుల మనల్ని వదిలి వెళ్ళిపోయిందయ్యా. నాకు ఈ బతుకక్కర్లేదు. నేను నా మృదుల దగ్గరికి వెళ్ళిపోతాను. బాబు బాబా బావ. మధు 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 బావ. మధు బాబా మధు మధు బావ. మధు మధు. మధు ఆవేశపడకు మధు. మధు. పెద్దబాబు గారు, ఒక మాట చెప్పనా? మనం దేవుడిగా కొల్చే సీతారాములకు కూడా వనవాసం చేసొచ్చాకే పట్టాభిషేకం జరిగినది. జనం జేజీలు పలికినారు. అట్టాగే అమ్మగారు మన మీద పెట్టుకున్న నమ్మకం మొమ్ము కాదని మనం నిరూపించాలా? మనం సల్లగా ఉండాలని దీవించే ఎన్నో వేల సేతుల అండగా ఉండగా మనకేటి భయం? ఖచ్చితంగా మీరనుకున్నట్టే జరుగుతుంది పెద్దబాబు గారు. నా పార్వతి చెప్పిందంటే జరిగి తీరుతుంది. ఆ నమ్మకం నాకుంది. బొమ్మ పూర్తి చేశాడంటే వసుంధరే బావ గర్ల్ ఫ్రెండ్ అని చిత్రసేన్ కూడా తెలిసిపోయి ఉంటుంది. ఇక వంశీ వసుంధరల పెళ్లిని ఆ దేవుడు కూడా ఆపలేడు. నమస్కారం అండి. నేను చెప్పినట్టు అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేశారు కదా? గౌరీ పేరుతోనే అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేయించాను. నానమ్మ, మరొక పాలి మీరే ఆలోచించండి. ఎవరి బుద్ధి ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. ఈ ఆస్తి కోసమే కదా నందిక చెయ్యరాని పనులు చేస్తోంది. ఇక ఈ విషయంలో ఎవరి మాట వినదలుచుకోలేదు. ఆస్తి నా మునిమనవరాల పేరు మీద రాయాల్సిందే.
చిత్తార